క్షేమం అనే దూతని. ఏ దూతనండి? ఎంత ప్రొటెక్షన్ ఉండాలండి. ఒకసారట ఒక తల్లి తన బిడ్డకి చాలా ప్రార్థన జీవితం నేర్పించిందట. ఆ బిడ్డ ఎప్పుడు కూడా చిన్న వయసు నుంచి భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేదట. స్కూల్కి వెళ్ళింది. ఆ పాప 14 to 16 years ఏజ్ కలిగిన బిడ్డ. కొంతమంది ఎత్తుకొని వెళ్ళిపోయారట. ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారట. పాడు చేయాలని ఒక 5-6 మంది కార్లు ఎక్కించుకొని వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి అమ్మా నాన్న అయ్యో నన్ను రక్షించమని అరవట్లేదు, కానీ ఆ కారులో ఆ భయంకరమైన వ్యక్తుల మధ్య భాషలతో మాట్లాడుతూ ప్రభుని స్తుతించడం ప్రారంభించిందట. ఎప్పుడైతే భాషల్లో మాట్లాడుతూ ప్రభుని స్తుతించడం ప్రారంభించిందో ఏం జరిగింది? అద్భుతం అంటే దేవుని బిడ్డలారా, ఈమె పాప నోరు మూసుకో చంపేస్తాం మిమ్మల్ని అని బెదిరిస్తున్నారట. వాళ్ళు భాషల్లో మాట్లాడడం స్తుతించడం ప్రారంభిస్తే వాళ్ళ శరీరాల్లో చీమలు పాకి ఎర్ర చీమలు కుడితే ఎట్లాంటి మంటలు వేస్తుందో అక్కడున్న వ్యక్తులందరికీ ఆ మంట ప్రారంభమైందట. అమ్మ నువ్వు ఆపేసాయి, మా శరీరం మంట మండిపోతుంది, మేము తట్టుకోలేకపోతున్నామంటే ఈ అమ్మాయి భాషల్లో మాట్లాడుతూనే ఉంది. ఈ పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళపై దిగుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, ఇక వాళ్ళకి చేతగాక కారు ఆపి నిన్నెక్కడ దించాలి తల్లి, జాగ్రత్తగా అక్కడ అప్పచెప్తామన్నారట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, ఇంత పవర్ మీకు జరగడానికి కారణం నా ప్రభువైన యేసుక్రీస్తు నాతో పాటు ఉన్నాడు. మీరు నన్ను ఏమీ చెయ్యలేరు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నా దేవుని శక్తిని మీరు చూస్తున్నారు. ఆ బిడ్డను బట్టి 5 మంది వారి జీవితాలని దేవునికి సమర్పించుకున్నారు. దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు బయటికి వెళ్తుంటే జాగ్రత్తలు చెప్తున్నారా? మంచిదే, కానీ ప్రార్థన విద్య నేర్పండి వాళ్ళకే. మీ బిడ్డలకి కష్టకాలంలో నష్టకాలంలో సంతోషంలో యేసు నాకు తోడుగా ఉండనే విద్యను నేర్పండి. దేవుని తల్లులారా, మీ బిడ్డలకి మీ బిడ్డల గురించి ప్రార్థన అనే ప్రొటెక్షన్ కంచెవేయండి. ఎప్పుడు మీ బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు వారికి నేర్పండి, అమ్మా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు నన్ను మర్చినా డాడీని మర్చినా దేవుణ్ణి మరువవద్దనే ప్రార్థన విద్యని నేర్పినప్పుడు ఆ బిడ్డలు అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళినా సురక్షితంగా బయటకు వస్తారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారిలో ఉన్న శక్తి అది దేవుని శక్తి. ఏ విద్య నేర్పుదాం మన బిడ్డలకి? యవ్వన బిడ్డలు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు SMS పంపుతున్నారు, వీళ్ళు నా వెంట పడుతున్నారు, వాళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నారు, వీడు ఫోన్లో విసిగిస్తున్నాడు అని మీరు కంప్లైంట్స్ చెప్పడం కాదు. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి, కానీ మీరు దేవుని ఎదుట మోకరిస్తే దేవుడు వారిని దర్శిస్తాడు. దేవుని బిడ్డలారా, యవ్వన పిల్లలున్న తల్లులారా, యవ్వనస్తులైన గర్ల్స్ ఆడపిల్లలకి నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో నీ ప్రొటెక్షన్ నీ పక్కన ఉన్నటువంటి బాడీ గార్డ్ కాదు. నీ ప్రొటెక్షన్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఎవరంటే నీ ప్రొటెక్షన్? ఎలీషా దగ్గరికి సిరియా దండు వస్తుంది. పనివాడు ఊడుస్తూ ఉంటాడు, వచ్చి ఊడుస్తుంటాడు, అమ్మ గురువుగారు పెద్ద దండు వచ్చేసింది. ఈ దండు ఎలాంటి దండు అంటే మనల్ని చంపేసే దండు, వాళ్ళు చాలా ఉన్నారంటే ఎలీషా ప్రార్థన చేశాడు, వీడిని ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తే పనివాడు ఆత్మీయ నేత్రాలు తెరవబడితే అప్పుడు ఎలీషా చుట్టూ ఏముంటుందంటే అగ్ని రథముల యొక్క గుర్రముల యొక్క కంచెం ఉంటుందండి. అప్పుడు అర్థమవుతుంది తన యొక్క సేవకుని చుట్టూ ఏమీ ఉన్నదో. అప్పుడు ఈ యొక్క సిరియా దండుకి కళ్ళు క్లోజ్ అవును గాక అంటే అవి కళ్ళు మూసుకుపోతాయి, మరలా రాజు దగ్గరికి వెళ్ళినాక కళ్ళు తెరవబడిన గాక అంటే తెరవబడతాయి. అంటే ఒక ప్రార్థనా పరులుగా మీ బిడ్డలను పెంచితే చిన్న వయసు నుంచి వారి మీద చేతులుంచి తల్లులుగా మీరు ప్రార్థన చేస్తే, వారిని ప్రార్థన విలాపముతో కన్నీటితో వారిని పెంచితే నీవు ఏ ప్రొటెక్షన్ వారికి ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే వారిని చూసుకుంటాడు. అర్థమైందా? చాలామందికి అండి భయం, పిల్లలు బయటికి వెళ్తే భయం, లోపలికి వస్తే భయం, కానీ మీ బిడ్డలకి ప్రొటెక్షన్ ఎవరు? దేవుడు నువ్వే చూసుకొని మనం నిద్రపోతే సరిపోద్దా? లేకపోతే వాళ్ళు ఏమైనా చేయని, కానీ వాళ్ళని దేంట్లో పెంచాలి మనము చెప్పాలా? మీ బిడ్డలకి ఇర్మియా అంటున్నాడు, అంగలార్పు విద్య నేర్పండి. ఏ విద్య చెప్పాలి? పిల్లలకి నేర్పినప్పుడు
నా స్కూల్లో ఉన్నవారికి, నా తోటి క్లాస్మేట్స్కి, నాతో ఉన్నవారికి అందరికీ కూడా నీ కాపుదల దయచే ప్రభు అని ఆ బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు వారిని బట్టి స్కూల్లో, వారిని బట్టి కాలేజీలో, వారిని బట్టి యూనివర్సిటీలో, వారిని బట్టి ఆఫీస్లో పరిశుద్ధాత్మ దేవుని కాపుదల దిగుతుంది. దేవుని బిడ్డలారా, యవ్వనస్తులు ఎంతసేపు మనకు సెల్ఫిష్, మనమే జాగ్రత్తగా ఉండాలి. మన వంతు మనం చూసుకోవాలి. మనకేం కాకుండా మట్టి మన చేతులకు అంటుకోకుండా చూసుకోవాలి. అదండి మన పని. నిన్ను వలే చాలా తెలుసు మీకు మెసేజ్. ఇప్పుడు నేను ఆడ కూర్చొని మిమ్మల్ని మెసేజ్ ఇవ్వమంటే మీరు బాగా ఇస్తారు, నాకంటే బాగా. నీ పొరుగువారంటే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు, నీ తోటి విద్యార్థుల కొరకు ఎప్పుడైనా అంగలార్పు విద్య కన్నీరు కార్చావా? చెప్పండి. జాగ్రత్తగా వారికి కొరకు ప్రార్థన చేసావా? వారి ప్రొటెక్షన్ కొరకు దేవా వారిని కాపాడని ఎప్పుడైనా విజ్ఞాపన చేసావా? వారి గురించి దేవుని యొద్ద శ్రద్ధ పెట్టావా? ఎందుకంటే మన దేశం పాడైపోతుండగా, మరణం కిటికీలకు ఎక్కుతుండగా స్త్రీలట ప్రార్థనా జీవితం లేకుండా ఉన్నారట దేవుని బిడ్డలారా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ క్రొత్త సంవత్సరంలో మీరు డబ్బు కోసం ఏడుస్తున్నారో, అప్పు కోసం ఏడుస్తున్నారో, సమస్య కోసం ఏడుస్తున్నారో, ఇరుకుల కోసం ఏడుస్తున్నారో అవన్నీ తెలియదు, కానీ మీరు దేవుని యొక్క కృప మన దేశం మీదకి, మన పట్టణం మీదకి, మన రాష్ట్రం మీదకి, మన ప్రజల మీదకి దిగిరావడం కోసం మీరు చేతులు ఎత్తినప్పుడు పరలోకం భూమి మీదకి రాబోతుంది. దేవుని బిడ్డలారా, చూడండి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ప్రాఫెసీ నా కుటుంబాన్ని దీవించు, నా యొక్క బిడ్డలను దీవించు అని చెప్తే మీరు చప్పట్లు కొడతారు. కానీ నువ్వు దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇది నాకు కాదులే ప్రసంగం, నా పక్క వాళ్ళకి అనుకుంటారు. అవునా? కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా? దేశము కొరకు అంగలార్పు విద్య నేర్చుకోమంటున్నాడా యేసయ్య? దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థన చేయి. అల్లకల్లోలమైతున్న ఈ పరిస్థితులలో నీ దేశము, నీ ప్రజలు క్షేమంగా ఉండాలని ఒక స్త్రీగా నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే నువ్వు జీవితంలో క్షేమంగా ఉండలేవు సహోదరి. అందుకనే మొట్టమొదటి మన వాళ్ళు చెప్పారు, మనం ఏమన్నట్టు రాజుల కొరకు, అధికారులకు మన మాన్యతగా, భక్తిగా, క్షేమంగా బ్రతుకు నిమిత్తమట రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి నిమిత్తము ప్రార్థన చేయాలి. ఇది దేవుని చిత్తమట. ఎవరి చిత్తం అండి? చెప్పాడా దేవుడు? నీ కోసమే ప్రార్థన చేసుకోమ్మా, మీ ఆయన కోసమే ప్రార్థన చేసుకో, నీ పిల్లల కోసమే ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. ఎవరి కోసం చేయమన్నాడు? మన కోసం మనం చేసుకుంటే అది స్వార్థం అవుతుంది. మనం అనేకుల కొరకు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అనేకులని కాపాడుతున్న దేవుడు నువ్వు చేసిన ప్రార్థనను బట్టి శాశ్వత కృపను నీ కుటుంబానికి తోడుగా ఇస్తాడా? హన్న ఒక్క కన్నీరండి ఈ భూమి మీదకి పవర్ఫుల్ ప్రవక్తని తీసుకొచ్చింది. ఎస్తేరు ప్రార్థన చేస్తుంది బైబిల్ గ్రంథంలో. తన చెలికత్తలతో పాటు 3 దినాలు ఉపవాసం ఉండి అన్నపానాలు మానేసి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేసినందుకు రాజముద్ర తిరిగి రాయించబడింది. అంటే ఆమె ఎట్లాంటి ప్రార్థనా పర్రాలైతే పరిశుద్ధాత్మదేవుడు పని చేస్తాడు. తన కోసం చూసుకుందా? తన అందం పాడైతుంది, తను నశించిపోయినా పర్వాలే, తను ఏమైనా పర్వాలేదు అనుకుంది. కానీ ఇతరుల గురించి, తన ప్రజల గురించి, తన ప్రజల క్షేమమే తన క్షేమం అనుకుంది. నువ్వేమనుకోవాలి, నేనేమనుకోవాలి చెప్పండి? సిటీలో ఎంతమంది ఉంటారండి? ఎంతోమంది ఉంటారు. ఒకరోజు పంజాగుట్ట రాత్రి మిడ్నైట్ హాస్పిటల్కి వెళ్ళాను నేను, నిమ్స్కి. యంగ్ లేడీస్ అండి, ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. నేను అడిగాను వీళ్ళు ఎవరు అంటే, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మిడ్నైట్ 12 గంటలకి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని తరుముతూ ఉన్నారు. చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు స్త్రీలు. మినిమం 25 to 30 years ఏజ్ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు హృదయం పగిలిపోయింది. ఎందుకంటే క్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఈ బిడ్డలు పాపానికి బానిసైపోయి శరీరాన్ని అమ్ముకొని రోడ్ల మీద పరిగెత్తుతుంటే క్రైస్తవులు హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారు. స్త్రీలారా, ఇది మీకు న్యాయమేనా అని పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. చి అని అసహించుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది రోడ్ల మీద కనబడిన స్త్రీలను చూసి. మీరు వాళ్ళ జీవితం అట్లయితున్నప్పుడు సాటి స్త్రీగా అసహించుకుంటున్నావా? ఆమె గురించి దేవుని ఎదుట మోకరిస్తున్నావా? సిటీలో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా కనబడుతుంటాయి. బాగా పరిగెత్తున్నారు. యంగ్ బాయ్స్ బండ్ల మీద ఎక్కించుకొని వాళ్ళతో పాటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పరిగెత్తుతున్నారు. ఇష్టం రైడ్ జరుగుతుంది అక్కడ.
గుండె బ్రద్దలైంది. చదువు కోసమని తల్లిదండ్రులు పంపొచ్చు, ఉద్యోగం కోసమని తల్లిదండ్రులు పంపొచ్చు. ఇటువంటి స్థితిలో ఈ పిల్లలు శరీరాన్ని అమ్ముకుని రోడ్ల మీద పరిగెత్తుతూ ఉంటే క్రైస్తవులు ఏమైపోతున్నారంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ నీ బిడ్డలను చూసుకోవటానిక దేవుడు నిన్ను రక్షించింది, నీ కుటుంబాన్ని చూసుకోవటానిక దేవుడు నిన్ను రక్షించింది. నీ కుటుంబం రక్షణ కోసమే నువ్వు కూర్చుంటే కాదు, కానీ ఈ దేశ క్షేమం కోసం, రక్షణ కోసం సాటి స్త్రీగా దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకుంటున్నాడు. ఈరోజు కానీ ప్రభువా నీకోసం నేను నిలబడతాను అంటే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఎంతసేపు అండి నా కోసమే కావాలి, ఇది నా స్వార్థమే, నా కుటుంబమే. ఎంతమందిని మీరు పాపంలో నుంచి బయటికి లాగేవారుగా ఉంటారా? మీ కాలనీలో లేరండి అటువంటి వారు, మీ చుట్టుపక్కల లేరా అటువంటి వారు? ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. పేపర్ చూస్తారు, అయ్యో పాపమని పక్కకు పెడతారు. దేవుడు నీకు ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? నువ్వు చెంప మీద చెయ్యేసుకొని కూర్చొని అయ్యో పాపం అనడానికి కాదు, కానీ దేవుని సన్నిధిలో అంగలార్చడానికి దేవుడు నీకు చూపిస్తున్నాడు. వాళ్ళు దేవుని బిడ్డలు కారండి? యేసయ్య ఎంత వేదన పడుతుంటాడు తన బిడ్డలు నలిగిపోతుంటే. మనకేమో ఒక కూతురు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక కొడుకు డాక్టర్ కావాలి, ఒక కొడుకు ఇంజనీర్ కావాలి, ఒక కూతురు సైంటిస్ట్ కావాలి. ఇదే అరణ్య రోదన స్త్రీలకి. కానీ నీ బిడ్డల గురించి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కానీ నీవు దేశ క్షేమం కోసం, నీ ప్రజల క్షేమం కోసం, నీలో నుంచి దేవుని చిత్తం బయటికి రావడం కోసం నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు నీ యొక్క రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు. నీ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తే ఆయన పట్టించుకోడండి. స్వార్థపూరితమైన ప్రార్థనలు వినే దేవుడు మన దేవుడు కాదు. ఎంతమందికి ఈరోజు నిజంగా యథార్థంగా అనేక వాటి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉంటున్నారు మీరు? నేను అట్లాంటి వాళ్ళ మీదకి దేవుని అభిషేకం దిగాలని ప్రార్థన చేస్తాను. మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, నిజంగా మీరు కానీ ప్రార్థన చేస్తే, మీరు కానీ ఉపవాసం ఉండి కన్నీరు గారిస్తే, నేను మొన్న ఒక సహోదరి వచ్చింది, నాకు పెళ్ళి కావాలండి, నేను 21 రోజు ఉపవాసం ఉన్నాను, చాలా ప్రార్థన చేశాను, వివాహం కాలేదు అని అన్నది. అప్పుడు నేను అన్నాను, ఎంతోమంది కోసం నువ్వు రక్షించబడ్డావమ్మా. దేవుడు ఎంతోమంది ప్రజల విడుదల కోసం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ పెళ్లి కోసమే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇది నీ యొక్క సొంత విషయం అవుతుంది. కానీ నీలాగా ఎంతోమంది ఉన్నారు, వారందరి కోసం ప్రార్థన చేసావా? లేదండి, నేను ఇష్టపడ్డ వ్యక్తితో ఇష్టపడిన టైంలో నా పెళ్ళి కావాలని 21 రోజు ఉందట. నువ్వు 100 రోజులు ఉండు తల్లి, ఆ పని జరగదని చెప్పాను నేను. మీరు పాజిటివ్ ప్రవచనం చెప్తారనుకుంటే మీరు నెగిటివ్ చెప్తున్నారు ఏంటండి అంది. నేను ఒకటే చెప్పాను ఆ పాపకి, అమ్మా యవ్వన బిడ్డలు నీలాంటి వాళ్ళు నశించిపోతున్నారా? ఎంతోమంది లోతులోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని తిప్పటానికి నీ బాష్ప బిందువులు, నీ కన్నీరు దేవునికి అవసరం. మంచి మెసేజ్ ఇచ్చి ఆమెకి నేను, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడింది ఎందుకంటే అనేకుల గురించి కన్నీరు కార్చడానికే. ఎంతసేపు మా అత్తగారు అనే మాటలు పడలేకపోతున్నానండి. మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు వాటి వైపు ఎందుకు చూస్తావు? నువ్వు దేవుని వైపు చూడు అంతే. నిన్ను కృంగతీసే పరిస్థితుల వైపు చూడొద్దు, నిన్ను లేవనెత్తే దేవుని వైపు చూడు. నువ్వు దేవుని పని విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో, దేవుని చిత్తము కోసం నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. సహోదరి ఎస్తేర్ని విడిచిపెట్టాడండి దేవుడు. ఆమె నిర్ణయానికంటే మించిన పని చేసింది, అధిగమించి చేసింది. కానీ దేవుని కృప ఎస్తేర్పై దిగింది. దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు దేవుడు నిన్ను లేపుకోవాలని ఆశపడుతున్నాడు. ఎంతమందికి ఆశ ఉందండి? రియల్లీ నువ్వు ఏ వయసులో ఉన్నా బాధపడద్దు. నీకు వయసుతో పని లేదు. నా దగ్గర 60-70 సంవత్సరాలలో కూడా ప్రేయర్ వారియర్స్లో వేస్తానండి. కాబట్టి ఈరోజు మీరు నమ్మండి, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతారు? దేవుడు నన్ను అభిషేకించబోతున్నాడు, దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, ప్రార్థన పరిచర్య నీకు ఇవ్వబోతున్నాడు, కన్నీటి పరిచర్య నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నువ్వు కన్నీరు కారిస్తే సిటీలో జరగవలసిన అగత్యాలు ఆగిపోతాయి. ఈ లోకంలో ఏ దురాత్మలు పరిపాలిస్తున్నాయో ఆ దురాత్మలు బంధించబడాలి. అంటే ఒక వ్యక్తిని చంపేది కానీ, పాడు చేసేది కానీ, ఇవన్నీ కూడా చీకటి ఆత్మలు. ఒక వ్యక్తి పట్టుబడిన తర్వాత ఆ వ్యక్తిని అడిగారంట ఊరేకి వేసేటప్పుడు, ఎందుకయ్యా నువ్వు ఈ పని చేసావంటే, నేను ఎందుకు చేశానో నాకు తెలియదు. పాపం మనుషులకు తెలియదండి,
దెయ్యాలు పనిచేస్తుంటాయి, మూర్ఖపాత్మ పనిచేస్తుంటాయి, దురాత్మలు పనిచేస్తుంటాయి, పీడిస్తుంటాయి, వాళ్ళని ప్రేరేపిస్తుంటాయి. అట్టి ఆత్మను చంపేది నోటితో కాదు కానీ ప్రార్థనతో మాత్రమే దేవుని బిడ్డలారా. మీ ఇంట్లో ఎవరైనా త్రాగే డ్రగ్ అడిక్ట్స్ కానీ త్రాగుబోతులు కానీ ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్స్ పెట్టకండి, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇప్పికండి. నువ్వు ట్రీట్మెంట్ తీసుకో మొదటగా. అదే ప్రార్థన అనే ట్రీట్మెంట్. అర్థమవుతుందా? నీకు అభ్యాసం అయితే ఆ త్రాగుబోతు దెయ్యం నీ కుటుంబంలోకి వస్తుంది. వచ్చినప్పుడు నీ ప్రార్థనా శక్తిని, నీ కన్నీటి శక్తిని ఎదుర్కోలేక ఒక త్రోవ నుండి వచ్చింది 7 త్రోవల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంతే తప్ప మా ఆయన తాగుబోతండి, మాకెవరు సాయం చేసేవాళ్ళు లేరండి అని జాలి మాటలు చెప్పకు. నువ్వు ఆశ్రయించవలసినది నరులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, అది నీకు ఉపయోగకరం. సహోదరి, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే చాలా తృప్తిగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయబోతున్నాడు. ఎంతమందికి ఈ దినం ప్రార్థనతో నింపబడే అభిషేకం కావాలి, ఆనందంతో నింపబడే అభిషేకం కావాలి, కన్నీరు గార్చి ప్రార్థన చేసే అభిషేకం కావాలా? రియల్లీ దేవుని బిడ్డలారా, మీరు ఏది కోరుకుంటే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. కానీ మీ భర్తల మీద అలగటం మానేయండి. ఎవరి మీద? ఒక ఇంటికి వెళ్ళాను నేను విజిటింగ్కి, చివరికి చెప్పి నిలబడతాను. ఇంట్లో ఎక్కడ సామాన్ అక్కడ ఉంది. పిల్లల్ని అడిగా, ఏంట్రా మమ్మీకి బాగాలేదా, వంట లేదంటే, మమ్మీ అలిగి 3 రోజులు అవుతుంది మమ్మీ అన్నాడు వాడు. ఓహో భలే ఉందే మీ అమ్మకి అభిషేకం అనుకున్నా. వంట లేదు, పిల్లలకు తిండి లేదు, భర్తకి టిఫిన్ లేదు. ఎందుకు అలిగావమ్మా అని అడిగా. పిల్లలు బయటికి పంపించి ఏంటి పరిస్థితి, ఎందుకు అలిగావంటే, నాతో కంటే పక్కింటి ఆమెతో బాగా మాట్లాడుతున్నాడంట వాళ్ళ ఆయన. పక్కింటి వాళ్ళని చూసి నవ్వొద్దండి, చెప్పాలా? పక్కింటి వాళ్ళతో అసలు పలకరించొద్దా? ఎదురుగా నేను నిలబడితే పక్కింటామని చూసి ఎందుకు నవ్వాలి ఈయన? అయ్యో పాపం, ఆమె ఎదురుగైందేమో, అన్నయ్య బాగున్నారంటే అమ్మ బాగున్నావా అని కాసేపు 2 నిమిషాలు నిలబడి మాట్లాడాడు పాపం ఈయన. అది ఈయన చేసిన పాపం. ఈమెకేమొచ్చిందంటే కోపం వచ్చేసింది. దాన్ని అసూయ అంటారు స్త్రీలకట. అందుకని పెద్దలు అంటారండి, అసూయ ముందు పుట్టాక ఆడవాళ్ళు వెనక పుడతారట. చాలా డేంజరస్ దేవుని బిడ్డలారా అసూయ. అది పతనం చేసేస్తుంది. స్త్రీలారా మీకు ఏముండొద్దు చెప్పండి? స్త్రీలకి ఎవరిని ముందే అభివృద్ధి అవుతున్నా నువ్వు సంతోషించే మనసు ఉండాలి నీకు. ఎందుకంటే ఆమెను అన్నాను, ఏమ్మా పక్కింటి ఆమెను పలకరించితే తప్ప, నవ్వితే తప్ప, మాట్లాడితే తప్ప, నన్ను ప్రేమించాల్సింది పక్కింటి ఆమెను ఎందుకు ప్రేమిస్తున్నాడు? నువ్వు ఎప్పుడు ఆయన సొంతం సహోదరేనో చెల్లెనో అంత ప్రేమగా మాట్లాడినప్పుడు దానికి 3 రోజులు. కొన్నిసార్లు స్త్రీలు అర్థం లేని అడుగులు అలుగుతారండి. ఇంకా అది అలంకారం, అందం అనుకుంటారు. జాగ్రత్త, సాతాను మీ పక్కలోనే వచ్చి కూర్చుంటుంది మీరు అలిగితే. ఈ రోజు నుంచి అలుగుడికి గుడ్ బై చెప్పండి అందరూ. మీరేం చేయాలంటే ఎప్పుడొచ్చినా మీ భర్తను చూసి నవ్వండి. ఏం చేయండి చెప్పండి అందరూ. ఆయన ఏం చేసి వచ్చినా నవ్వండి. అప్పుడు ఆయన అంటాడు, నా భార్య ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కావట్లేదు. మీరు నవ్వండి, దేవుని దగ్గర ఏడవండి. ఏసై దగ్గర ఏడవండి, దేవుని దగ్గర నవ్వండి. ఈరోజు దేవుడు బహుబలంగా మమ్మల్ని నింపబోతున్నాడు. దేవుని బిడ్డలారా సంతోషించండి. అందరూ లేచి నిలబడదాం. స్త్రీలారా, దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని, మీ కుటుంబాలని దర్శించబోతుండగా దేవుని కోసం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతమంది యొక్క వర్తమానం విన్నారో నీకోసం మండునట్లు కన్నీరు కార్చేవారిగా, వివేచన జ్ఞానం కలిగిన స్త్రీలుగా మా యొక్క దేశంలో, మా యొక్క రాష్ట్రంలో, మా ప్రపంచంలో ఉన్న స్త్రీలను మీరు లేవనెత్తండి. వారిని ప్రత్యేకపరచుకోండి. ప్రభా, నీకోసం ముందుకు సాగే పాత్రలుగా వారిని తయారు చేయండి. నాయన, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారో, ఎక్కడ నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, బంధకాలు చుట్టుకున్నారో ప్రభా, ప్రతి స్త్రీలపై ఇప్పుడే నీ సన్నిధి దిగునుగా కని ప్రార్థిస్తున్నాను. వారిని అభిషేకించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. కుటుంబాల్లో అన్ని విషయాల్లో విడుదల మీరు దయచేయండి. ముఖ్యంగా ప్రార్థనా పరులుగా, ఆత్మానుసారులైన స్త్రీలుగా మీరు లేవనెత్తి మీ రాజ్యానికి వాడుకొని వారిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని
యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.